1948 యుద్ధం తర్వాత లక్షలాది పాలస్తీనియన్లు రెఫ్యూజీలు అయిపోయారు. జార్డన్, లెబనాన్, సిరియా, గాజా, వెస్ట్ బ్యాంక్లో చాలామంది రెఫ్యూజీ క్యాంప్స్లో సెటిల్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఈ టఫ్ సిచ్యువేషన్స్లో పాలస్తీనియన్ ఐడెంటిటీ మరియు పోరాటం బలం పొందాయి. 1964లో PLO పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ని అరబ్ లీగ్ సపోర్ట్తో స్టార్ట్ చేశారు. దాని మెయిన్ గోల్ వచ్చేసి ఇజ్రాయెల్ని అపోజ్ చేయడం, పాలస్తీనియన్ రాష్ట్రం ఎస్టాబ్లిష్ చేయడం. టెన్షన్స్ ఇంకా పెరిగిపోయాయి. 1967లో ఇజ్రాయెల్ అరబ్ కంట్రీస్తో వార్కి రెడీ అయిపోయింది. ఈ యుద్ధం పేరు 6 Day వార్. June 5th నుంచి June 10th వరకు జరిగింది. జస్ట్ 6 daysలో హోల్ సీన్ చేంజ్ అయిపోయింది. ఈ వార్లో ఇజ్రాయెల్ చాలా ఫాస్ట్గా గెలిచింది. రిజల్ట్ ఏంటంటే గాజా స్ట్రిప్ అంటే ఈజిప్ట్ నుంచి వెస్ట్ బ్యాంక్ అండ్ ఈస్ట్ జెరూసలేం అంటే జార్డన్ వరకు, గోలన్ హైట్స్ అంటే సిరియా వరకు కూడా అన్నీ క్యాప్చర్ చేసింది. ఈ విజయం ఇజ్రాయెల్కి జియోపొలిటికల్ స్ట్రెంగ్త్ ఇచ్చింది. కానీ పాలస్తీనియన్లు మరియు అరబ్ రాష్ట్రాలు చెప్పింది ఏంటంటే ఇది ఇల్లీగల్ ఆక్యుపేషన్ అని, ఎందుకంటే ఈ భూముల మీద వాళ్ళ హిస్టరీ, కల్చర్, హక్కు ఉందని వాళ్ళు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు. ఇంతిఫాదాస్ అంటే ఏంటి? ఆస్లో అకార్డ్స్ ఏం చెప్పాయి? హమాస్ ఎలా స్టార్ట్ అయింది? మరియు గాజాని ఇజ్రాయెల్ వదిలేసింది ఏంటి కథ? మొత్తం డీటెయిల్గా పార్ట్ 5లో కలుద్దాం. సో డూ ఫాలో ది అన్లేడ్ వాయిస్.